అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చాలా ప్రయత్నాలు చేసింది. ఏ విధమైన ప్రయత్నాలు చేసింది? ఒకవైపు 6 గ్యారంటీలు అలవిగాని హామీలను ప్రజలలోకి తీసుకొని పోవాలి అని చెప్పేసి ఒకటి, రెండోది బీఆర్ఎస్ పార్టీ అప్పుల కుప్ప చేసింది రాష్ట్రాన్ని అని చెప్పేసి రెండోది, మేను కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డది అని చెప్పేసి చెప్పడం కోసం మేడిగడ్డ పియర్స్ కుంగినది ఏదైతే ఉన్నదో ఆ 1-2 పియర్స్ కుంగిన దాన్ని రాజకీయం చేసుకొని ప్రజలలోకి తీసుకుపోయి ఇగో ఇది కాళేశ్వరం, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం, ఇది ఎట్లా కూలిపోయిందో చూడుర్రి, ఏం కథనో చూడుర్రి అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏడిచి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది అని చెప్పేసి ఆ నివేదికను పట్టుకొని జనాలలో ఇంకా కేసీఆర్ మీద బురద జల్లాలి, కేసీఆర్ను బదనాం చేయాలి, నిజంగానే కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు రాష్ట్రాన్ని, నిజంగానే కేసీఆర్ ఏం చేసిండు, ఇలా కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పేసి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇంకా డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతానే ఉన్నది రాష్ట్ర సర్కార్, కాంగ్రెస్ సర్కార్. అయితే ఈ మేడిగడ్డ పియర్స్ ఏదైతే కుంగినాయో, 1-2 పియర్స్ కుంగినాయో, ఆ కుంగిన పియర్స్ను రాజకీయం చేసి రాద్ధాంతం చేసి రాజకీయ పరంగా వాడుకొని బీజేపీ కాంగ్రెస్లో ఒక కూడబలుక్కొని ఒక డ్రామాకు తెరలేపినాయి. అదే ఇయ్యాల పోలవరంలో కాఫర్ డ్యామ్ కుంగితే దాని మీద ఎందుకు ఎన్డీఏసీఏ బృందం రాలే, ఎందుకు ఎన్డీఏసీఏకు లేఖ రాయలేరని చెప్పేసి, కాళేశ్వరం మేడిగడ్డకు ఒక న్యాయం, పోలవరంకు ఒక న్యాయమా? 500 ఏండ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా కొన్ని లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నిలదొక్కుకొని నిలబడ్డది మేడిగడ్డ బ్యారేజ్. ఇలా మరి ఎందుకు కరెక్ట్ అసెంబ్లీ ఎన్నికల ముందుగాలనే, ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాతనే, ఎన్నికల కోడ్ విడుదలైనాక అన్ని ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోకి పోయిన తర్వాతనే అక్టోబర్ 2023 అక్టోబర్ 9 తారీఖు నాడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే అక్టోబర్ 21 తారీఖు నాడు మేడిగడ్డ పియర్స్ ఎందుకు కుంగినాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నిజంగానే బీఆర్ఎస్ ఆరోపించినట్లు మేడిగడ్డ కుంగడంలో అటు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీల హస్తాలు ఉన్నాయి. మేను కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక గీసుకున్నది. ఆ ప్రణాళిక ప్రకారమే అక్టోబర్ 9 తారీఖు నాడు ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 21 తారీఖు నాడు మేడిగడ్డ పియర్స్ కుంగినాయి. ఎట్లా కుంగినాయి? ఈ కుంగినట్లు వస్తే కిలోమీటర్ల మేర శబ్దం వినబడది. కుంగితే ఒకవేళ నిజంగానే ప్రకృతి పరంగా కుంగినట్లయితే, అక్కడ కింద ఏర్పడ్డ ఆ గొయ్యి వల్ల కుంగినట్లయితే, లేకపోతే ఈ ఏదైతే ఉంటుందో మైనింగ్ అంటారు కదా, లోపల భూమి ఏదైతే ఉన్నదో ఆ మైనింగ్ జరిగే క్రమంలో కుంగినట్లయితే పెద్దగా బాంబు పెట్టి పేల్చినట్టు శబ్దాలు రావు, కొన్ని కిలోమీటర్ల మేర ఆ శబ్దాలు వినిపించాయి అని చెప్పేసి నిపుణులు చాలా మంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కంపల్సరీ మేడిగడ్డ పియర్స్ కుంగడానికి గల కారణము దీని మీద కుట్ర చేసిండ్రు. ఇది సాధారణంగా సహజ సిద్ధంగా జరిగింది కాదు, దీన్ని ప్రమాదవశాత్తు కూల్చేసిండ్రు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, ప్రమాదం జరిగేలా చేసి కూల్చిండ్రు, బాంబులు పెట్టిర్రని చెప్పేసి చాలా మంది నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయాల్సిందే, అంటే మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయాల్సిందే, ఆ బ్యారేజ్ రిపేర్ చేయాల్సిందే, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని రిపేర్ చేయాల్సిందే అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆర్థిక సలహాదారు ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏ అంశాలు పట్టించుకోకుండా బురద రాజకీయాలు చేయాలి, నీచపు రాజకీయాలు చేయాలి, కక్షపూరిత రాజకీయాలు చేయాలి, కేసీఆర్ను బదనాం చేయాలి, కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేసినాయో ఆ మంచి పనులు చేసిన వాటిని ఎంచుకొని బదనాం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ముందడికి దిగింది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి మొత్తం మీద ఆ నివేదిక ఏదైతే ఉన్నదో వీళ్ళు తప్పుడు సంకేతాలు ఇచ్చిండ్రు, తప్పుడు సమాచారం ఇచ్చిండ్రు. అందుకే పీసీ ఘోష్ కూడా చదివిండ్రు. ఆ పీసీ ఘోష్ కూడా ఆ తప్పుడు నిర్ణయాలు, తప్పుడు సమాచారాలతోనే ముందడుగు వేరు కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే గదే విన్నారు. ఎవరైనా గదే వింటారు కదా. ఇక వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నోళ్ళే వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు తప్పుడు వివరాలు ఇచ్చిర్రు. పీసీ ఘోష్ కమిషన్ కూడా ఆ వివరాలే నిజమని చెప్పేసి నమ్మిందేమో అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్లు కూడా వేసిండ్రు. మొత్తం మీద ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టీడబ్ల్యూఆర్డీసీ మాజీ చైర్మన్ వి ప్రకాష్, విశ్లేషకులు, మనకు తెలుసు సామాజిక ఆర్థిక రాజకీయ నిపుణులు,
అన్ని అంశాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిజంగా నీటి రంగంలో ఇప్పుడు ఇంతో కొంత కాళేశ్వరం మీద అవగాహన కలిగింది, అవగాహన వచ్చింది జనాలకు. కాళేశ్వరం ప్రాజెక్టు గిట్ల కాదు, గిట్లా కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయాలను తిప్పికొట్టిండ్రు అని అంటే దాంట్లో వి ప్రకాష్ గారి మొత్తం మీద వి ప్రకాష్ గారి కృషి ఎంతో ఉన్నది. అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు వి ప్రకాష్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, బనకచెర్ల అంటే ఏంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది, పలు సంస్థలలో పలు మీడియా ఛానళ్లలో ఇంటర్వ్యూలు కానీ ఇంకా కొన్ని అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ప్రజలకు అరటిపండు తొక్క ఒలిసి నోట్లో పెడితే ఎట్లుంటుందో అట్లా ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వి ప్రకాష్. అప్పుడు TWRDC చైర్మన్గా ఉండే. మొత్తం మీద ఇలా నమస్తే తెలంగాణలో కథనం వచ్చింది. ఆ కథనం ఒకసారి మనం చదువుకుందాం. మేడిగడ్డలో పేలుడు ఆధారాలు అని చెప్పేసి ఒక కథనం వచ్చింది. ఆ కథనము మీరు ప్రత్యేకంగా చదువుకోవాలంటే కూడా చదువుకోవచ్చు. ఇది నమస్తే తెలంగాణలో పేజీ నెంబర్ 4లో వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చింది, మీరు చదువుకోండి ఇంకా కావాలంటే. ఒకసారి ఆధారాలు ఏమున్నాయి, మేడిగడ్డను పేల్చేసిండ్రు అని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయి, ఎటువంటి అనుమానాలకు తావిస్తా ఉన్నది, మేడిగడ్డ 2 పియర్స్ కుంగడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ వివరించుకుందాం. బీఆర్ఎస్ ఆరోపించినట్టుగా మేడిగడ్డ 7వ బ్లాకులోని ఒక పియర్ దగ్గర బాంబులతో కంట్రోల్ బ్లాస్ట్ చేసి 2 పియర్లు కొద్ది అంగుళాలు కుంగేలా దుశ్చర్యలకు పాల్పడ్డ వారి దురుద్దేశం, అవినీతికి పాల్పడి నాసిరకంగా మేడిగడ్డను నిర్మించారని కేసీఆర్ పై బురద జల్లడమే. ఈ దుశ్చర్యకు ముహూర్తం కూడా పెట్టుకున్నది తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అక్టోబర్ 9, 2023 తర్వాతే. అంటే అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ పియర్స్ 2 కుంగుబాటుకు గురైనాయి. మేడిగడ్డ పియర్ కుంగుబాటు సహజంగా జరిగిన ప్రమాదం కాదు, ఇది ముమ్మాటికి విద్రోహ చర్య అని చెప్పడానికి పలు అనుమానాలను నీటిపారుదల నిపుణులు వ్యక్తం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ కనబడతా ఉన్నది. క్లియర్ కట్గా మనం చదువుకుందాం. మొత్తం మీద వి ప్రకాష్ గారు చెప్పిన ముచ్చట్లు ఎట్లున్నాయి, అన్ని అంశాలు మేడిగడ్డ పియర్స్ ఏవైతే ఉన్నాయో అవి కుంగడానికి గల అన్ని అంశాలు ఇది సహజ సిద్ధంగా జరిగిన ప్రమాదం కాదు, కావాల్సుకొని చేసిన దుశ్చర్యే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగం మొత్తం పోలీసులు, కలెక్టర్ సహా ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోకి వెళ్తాయి. ముఖ్యమంత్రి చేతిలో ఏమి ఉండదు. కాబట్టి అక్టోబర్ 9న ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైతే అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డలో బ్లాస్ట్ చేయడానికి ముహూర్తం పెట్టుకున్నారు. మొత్తం అన్ని ఎలక్షన్ కమిషన్ చేతులలోకి పోతాయి, ఏ పని జరగడానికి ఉండదు, అది మనకు తెలుసు. ఎలక్షన్ కమిషన్ చేతులలోకి పోతాయి అన్ని. ఇంకా తెలుసు కదా మనకు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఎట్లుంటాయి, రెగ్యులేషన్స్ ఎట్లుంటాయి. ఎన్నికల కోడ్ వన్స్ విడుదలైందంటే ఏ పథకం అమలు కావడానికి లేదు, ఏ ఉచిత పథకం, ఏ ప్రజలను మభ్యపెట్టే విధమైన ఏ కార్యక్రమాలు చేయడానికి లేదు. అండ్ పోలీస్ శాఖ అన్ని విధాల అన్ని రకాలుగా అన్ని ఎలక్షన్ కమిషన్ చేతులలోకి వెళ్ళిపోతాయి. ముఖ్యమంత్రి చేతిలో ఏమీ ఉండదు. కాబట్టి అక్టోబర్ 9న ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైతే అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డలో బ్లాస్ట్ చేయడానికి ముహూర్తం పెట్టుకున్నారు. పాయింట్ 1, ఒకవేళ మేడిగడ్డ నాస్క్ రకమైన నిర్మాణం అయితే 500 ఏళ్ల చరిత్రలో వచ్చిన వరదల రికార్డును అధిగమించి 28.75 లక్షల క్యూసెక్కుల వరద మేడిగడ్డ నుంచి పోటెత్తిన 2022 జూలై 15నే ఆ బ్యారేజీలోని చాలా పియర్స్ కుంగాల్సింది ఉండే. వరద తక్కువగా ఉన్న సమయంలో 77 గేట్లు మూసి ఉన్న అక్టోబర్ 21న చీకట్లు ముసురుతున్న సాయంత్రం 6:30 గంటలకు ఎలా పియర్స్ కుంగినాయి. సహజంగా పియర్ గుంగితే కొన్ని రోజులు లేదా కొన్ని గంటల ముందు నుంచే పెచ్చులుడడం, రేడియల్ గేట్లు, పియర్ మధ్య అలైన్మెంట్ దెబ్బతినడం, పైపింగ్ ఎఫెక్ట్ అంటే దిగువన పెద్ద మొత్తంలో నీరు, ఇసుక బయటకు రావడం వంటి సూచనలు కనిపిస్తాయి. రైట్, పెచ్చులుడడం లేకపోతే ఇసుక నీరు బయటకు రావడం, అది కుంగింది, కుంగింది తపేలమని ఒక్కసారి కూలిపోయిందంటే అది వేరు కాదు, కుంగింది. మెయిన్గా వాళ్ళు కూల్చేసడానికే ప్రయత్నం చేసిండ్రేమో, కానీ ఇక్కడ 500 ఏళ్ల చరిత్రను అధిగమించి జూలై 15 తారీఖు నాడు 2022లో 500 ఏళ్ల చరిత్రను అధిగమించి 28.75 లక్షల క్యూసెక్కుల వరద నిలదొక్కుని నిలబడ్డాయి. మరి ఆనాడే నాసిరకమైతే ఆనాడే కొట్టుకుపోయేది ఉండే కదా. కానీ వరద తక్కువ ఉన్న సమయంలో 77 గేట్లు మూసి ఉన్న సమయంలో చీకట్లు ముసురుతున్న టైంలో 6:30 గంటలకు ఎలా పియర్స్ కుంగిని అనేది ఇక్కడ నిపుణుల ప్రశ్న. రైట్,
సహజంగా జరిగే ప్రమాదం అయితే ఉధృతంగా గోదావరిలో వరద పోటెత్తిన 2022 జూలై 15 రోజు పియర్లు గుంగాలే. అక్టోబర్ 20 ఉదయం 6 గంటల నుంచి 21 ఉదయం 6 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీకి వచ్చిన వరద నీరు 14,930 క్యూసెక్కులు. ఈ మొత్తం వరద నీటిని 14,930 క్యూసెక్కుల నీళ్లు 5-6వ బ్లాక్లోని 8 గేట్ల ద్వారా దిగువకు వదిలారు. 7వ బ్లాక్లోని ఏ గేటు కూడా తెరవలేదు. మేడిగడ్డ వద్ద పియర్స్ కుంగిన సాయంత్రం 6:30 గంటలకు 5-6వ బ్లాకుల్లోని 8 గేట్ల నుంచి 13,100 క్యూసెక్కుల నీరు దిగువకు నదిలోకి ప్రవహించింది. ఆ సమయంలో 7వ బ్లాక్ పై ఎటువంటి నీటి ఒత్తిడి కూడా లేదు. అక్టోబర్ 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మేడిగడ్డ వద్దనున్న మొత్తం 85 గేట్లు తెరిచే ఉంచిర్రు. 7వ తేదీ ఉదయం 39 గేట్లు మూసి 46 గేట్ల ద్వారా వచ్చే వరదను దిగువకు వదిలిండ్రు. క్రమంగా వరదలు తగ్గుముఖం పట్టడంతో అక్టోబర్ 21 సాయంత్రం సంఘటన జరిగే సమయానికి 5-6వ బ్లాకుల్లోని 8 గేట్లు మాత్రమే తెరిచి ఉంచిండ్రు. మొత్తం 77 గేట్లు క్లోజ్ చేసే ఉన్నాయి. ఖాళీ 8 గేట్లు మాత్రమే తెరిచిండ్రు. వరద అప్పటికి పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి తెరిచి ఉంచిన గేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మూసేసిండ్రు. వరద ఉధృతంగా ఉన్నప్పుడు గేట్లు ఓపెన్ చేయకుండా మూసేసి పెట్టిరనుకో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వరద ఉధృతంగా ఉన్నప్పుడు అన్ని గేట్లను ఎత్తేసిండ్రు. వరద తగ్గిపోయిందన్న సమయానికి 8 గేట్లను మాత్రమే ఉంచి 77 గేట్లను మూసేసిర్రు. మరి మూసేసినప్పుడు వరద ఉధృతి తగ్గుతూనే మూసేసిర్రు. మరి మూసేసినప్పుడు ఇంత పెద్ద ప్రమాదం ఎట్లా జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. రైట్. 2023 జూన్ 1 నుంచి అక్టోబర్ 21 మధ్య మేడిగడ్డ బ్యారేజ్ గేట్ల ద్వారా సుమారు 1820 టీఎంసీల నీరు గోదావరిలో దిగువకు ప్రవహించింది. ప్రపంచంలోనే అత్యంత ఉధృతంగా వరదలు వచ్చే నదుల్లో గోదావరి ఒకటి. 10-15 లక్షల నుంచి దాదాపు 10-15 లక్షల క్యూసెక్కుల వరద మేడిగడ్డ గేట్ల ద్వారా ప్రవహించిన 7వ బ్లాకులోని పియర్స్కు ఏ చిన్న నష్టం జరగనిది. కేవలం 13,100 క్యూసెక్కుల వరదను 5-6 బ్లాకుల్లోని 8 గేట్ల ద్వారా విడుదల చేసినప్పుడు 7వ బ్లాకు మధ్య భాగంలో ఉన్న 19-20 పియర్లు ఎలా దెబ్బతింటాయి? తెలంగాణ ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలారా ఇక్కడ అర్థమయ్యే విధంగా ఉన్నది, అర్థమయ్యే రీతిలో ఉన్నది. ఇన్ని లక్షల క్యూసెక్కుల వరద తట్టుకున్న మేడిగడ్డ బ్యారేజ్ ఖాళీ 1820 టీఎంసీల నీళ్ళే పోతున్నాయి. అప్పటికి ఇక్కడ 13,100 క్యూసెక్కుల వరద, లక్షల క్యూసెక్కుల వరదను నిలదొక్కుని ఇగో చూడు 28.75 లక్షల క్యూసెక్కుల వరద. లక్షలు ఎక్కడ, వేలు ఎక్కడ? లక్షల వరద అయినప్పుడేమో ఏం కాలే, వేల క్యూసెక్కుల వరద అయినప్పుడే కుంగినాయి. ఎట్లా కుంగినాయి? వరద లేదు ఆ టైంలో. మేడిగడ్డలో స్టోరేజీ అన్ని గేట్లు 85 మూసివేస్తేనే సాధ్యం. అక్టోబర్ 21న ఈ గేట్ల ద్వారా 13,100 క్యూసెక్కులు 24 గంటలు ప్రవహిస్తే 1 టీఎంసీకి కొంచెం ఎక్కువ, అంటే 1 టీఎంసీ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రవహిస్తుంటే అది స్టోరేజీ ఎలా అవుతుంది? 1 టీఎంసీకి అంటే ఈ 13,100 క్యూసెక్కులు అంటే 24 గంటలు ఈ 8 గేట్లకి వెళ్ళి నీళ్లు ప్రవహిస్తే 1 టీఎంసీకి కొంచెం అంత ఎక్కువ. 1 టీఎంసీ నీళ్ళు అంటే ఒక వరి పంట పండడానికి 20 లక్షల ఎకరాలకు సరిపడే నీళ్లను 1 టీఎంసీ అంటారు. ఇక్కడ మొత్తం మీద అది పెద్ద స్టోరేజీ ఎలా అవుతుంది? కాబట్టి బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేశారనే ఆరోపణ పచ్చి అబద్ధం. ఈ అబద్ధాలని దురదృష్టవశాత్తు జస్టిస్ పిసి ఘోష్ కూడా నమ్మినట్టు ప్రభుత్వం విడుదల చేసిన నోట్ ద్వారా తెలుస్తున్నది. గోదావరిలో పూర్తిగా ప్రవాహాలు తగ్గిన తర్వాతే 85 గేట్లు పూర్తిగా మూసేసి నీటి నిల్వ చేస్తారు. గేట్లు మూసి నీటిని నిల్వ చేసేది డిసెంబర్ తర్వాతే. ఉధృతంగా వరద ఉన్నదనుకో అన్ని గేట్లను మూస్తే ఊకుంటుంది, అది మొత్తం లేపుకొని పోతుంది. కాబట్టి పూర్తిగా వరద తగ్గిన తర్వాతనే నెమ్మదిగా నీళ్లు ప్రవహిస్తున్నాయి అన్నప్పుడే ఆ 85 గేట్లను మూసేసి నీళ్లను ఒడిసి పడతారు. ఇక్కడ 8 గేట్లు ఓపెనే ఉన్నాయి ఆల్రెడీ. దురదృష్టవశాత్తు పిసి ఘోష్ కూడా అదే నమ్మినట్టున్నారు. అది టీఎంసీ 1 టీఎంసీ 13,100 క్యూసెక్కుల వరద అని అంటే 1 టీఎంసీ నీళ్లు కూడా కావు. 1 టీఎంసీ కంటే కొద్దిగంటే ఎక్కువ 24 గంటలు ప్రవహిస్తే. మరి వరద ఎంతో కొంత ఉన్నది కదా, పూర్తిగా తగ్గినప్పటికి కూడా ఎంతో కొంత ఉన్నది కాబట్టి 8 గేట్లు, మిగతా 77 గేట్లను క్లోజ్ చేసి 8 గేట్లను ఓపెన్ చేసిన 8 గేట్లకి వెళ్ళిపోతాయి నీళ్ళు అని చెప్పేసి. ఇది మాత్రము పక్కా ఇక్కడ కనబడతా ఉన్నది. పక్కా దీన్ని కావాల్సుకొనే చేసిర్రు అనేది ఇక్కడ అర్థమైతా ఉన్నది. ఒకసారి మనం చూడొచ్చు,
ఇక్కడ అనుమానాలు, ఇతర అనుమానాలు, ఇవన్నీ అనుమానాలు అయితే పూర్తిగా ఉన్నది ఇక్కడ మొత్తం మీద చదువుకోర్రి. ఒకటి 4వ పాయింట్లో ఈ అంశము పీసీ ఘోష్ కూడా అదే నమ్మిర్రు అని చెప్పేసి. 5వ పాయింట్ వచ్చేసరికి పైపింగ్ ఎఫెక్ట్, అంటే రాఫ్ట్ పియర్స్ కిందికి బేస్మెంట్కు దిగువన ఇసుక కదిలి నీటి లీకేజీ ద్వారా దిగువకు కొట్టుకపోయి పునాది బలహీనపడడం. ఇది సహజంగా ఏ బ్యారేజీ డ్యాంలోనైనా జరిగేదే. ప్రతి సంవత్సరం ఇలాంటివి కనిపెట్టి వాటిని మూసివేయడానికి ఆపరేషన్ అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ విభాగం పనిచేస్తుంది. పెద్ద ఎత్తున కుంగిన ఈ పియర్ల 19-20 కింద ఇసుక లీక్ అయినట్టు ఏ ఆధారం లేదు. ఇలాంటి లీకేజీలకు ఆస్కారం ఉండొద్దని షీట్ పైల్స్కు బదులు సముద్రాల్లో పిల్లర్ల ఏర్పాటులో వినియోగించే సీకెండ్ పైల్స్ను మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో వాడినరు. ఇంత గొప్పగా ఆలోచన చేసి, ఇట్లాంటి పరిణామాలు ఉంటాయని ఇంత గొప్పగా ఆలోచన చేసి సముద్రాలలో పిల్లర్స్కు వాడే ఏదైతే ఉంటాయో షీట్ పైల్స్ కాకుండా ఇక్కడ సీకెండ్ పైల్స్ను మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో వాడిరు. నదిలో గులకరాలతో గట్టిన కూడిన ఇసుకలో షీట్ పైల్స్ను దించలేకపోయినరు. షీట్స్ వంగిపోవడం వల్ల సీకెండ్ పైల్స్ బోర్ డ్రిల్లింగ్ ద్వారా అవసరమయ్యాయి. ఈ విషయాన్ని కూడా జస్టిస్ పీసీ ఘోష్ అర్థం చేసుకున్నట్టు ప్రభుత్వ నోట్ ద్వారా వెల్లడవుతున్నది. ఒకవేళ పైపింగ్ ఎఫెక్ట్ వల్ల ఇసుక కదిలిందని అనుకున్న 7వ బ్లాకులోని 12వ పియర్ నుంచి 23వ పియర్లలో ఏ పక్క ఇసుక కొట్టకపోతే ఆ పక్కన గల పియర్లు గుంగే అవకాశం ఉన్నది. కానీ మధ్యలో 19-20 పియర్లు ఎలాంటి పరిస్థితుల్లోనూ కుంగవు. ఇవి కుంగాలంటే మొత్తం 7వ బ్లాక్ కిందికి కుంగాలే. మధ్యలో ఉన్న 19-20 ఇక్కడ మనకు 7వ బ్లాక్ కిందికి గుంగాలి. 12 నుంచి 23 వరకు మధ్యలో ఉన్న 19-20 పియర్లు గుంగడం అంటే ఖచ్చితంగా విధ్వంసం జరిగితేనే సాధ్యం. మరొక విషయం ఏమంటే, కుంగితే బాంబులు వేలినట్టు శబ్దాలు కిలోమీటర్ల కొద్ది వినిపించవు. పియర్లు నిలువునా చీలవు. ఒక్కసారిగా కుంగడం సాధ్యపడదు. ఒక్కో బ్లాకు 200 మీటర్ల పొడవు, 20.1 మీటర్ల ఎత్తు, రాఫ్ట్ మందం 4 మీటర్లు, 2 పియర్ల మధ్య ఉన్న బే కూడా 20 మీటర్లు ఉన్నది. రాఫ్ట్ వెడల్పు 110 మీటర్లు. నది ఎగువకు దిగువకు మధ్య రాఫ్ట్ 18-20 పియర్స్ మధ్య క్రాక్ 1 మీటర్ లోతు, 18 మీటర్ల పొడవు రాఫ్ట్ పై అడ్డంగా వచ్చి ఇంత మందం వెడల్పు పొడవు గల రాఫ్ట్ కేవలం కింద ఒక్క దగ్గర లీకేజీ అయితే బీటల పడి కుంగుతుందా? ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో జరిపిన డై టెస్ట్లో ఈ 7వ బ్లాక్ దిగువన కొద్దిగా లీకేజీ కనిపించింది తప్ప పెద్ద మొత్తంలో ఇసుకేమి రాఫ్ట్ కింది నుంచి రాలేదు. ఈ లీకేజ్ కూడా ఆ బ్లాస్ట్ వల్లనే ఏర్పడి ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మేడిగడ్డను బ్లాస్ట్ చేసిండ్రు కావాల్సుకొనే లెక్క ప్రకారము ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకొని బ్లాస్ట్ చేసిండ్రు. ఇంకొక అంశం లేదు ఇందులో ఆలోచించడానికి. ఇంత మంచిగా క్లియర్ కట్గా ఇన్ని అంశాలు ఉన్నాయి. పీసీ ఘోష్కు తప్పుడు నివేదికలు ఇచ్చిండ్రు. మొత్తం మీద ఆయన అవే నమ్మినట్టు ఇక ప్రభుత్వాలు చెప్పినవి నమ్ముతారు కదా ఎవరైనా, ఎంత మంచిగా పనిచేసినప్పుడు కూడా. కాబట్టి పైపింగ్ థియరీ తప్పు. కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు ఈ మధ్య అభిప్రాయపడుతున్న కేవిటేషన్ థియరీ కూడా నా దృష్టిలో తప్పే. రేడియల్ గేట్స్ నుంచి తక్కువ పరిణామంలో నీటిని వదిలినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, హై వెలాసిటీ నదికి దిగువ పక్క రావడం వల్ల రాఫ్ట్ బయటకు గల నదిలో ఆ నీరు దుంకి ఆ ఒత్తిడి ప్రభావంతో ఇసుక రాఫ్ట్ కింది భాగంపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల రాఫ్ట్ కింది ఇసుక కదిలి పియర్లు కుంగవచ్చని వీరి అభిప్రాయం. దిగువ వైపు రాఫ్ట్ పై గల దిమ్మలు వెలాసిటీ ఒత్తిడికి కొట్టుకపోతే ఇట్లా జరుగుతుంది. కానీ మేడిగడ్డ వద్ద మొదటి సంవత్సరమే బ్లాక్స్ కొట్టుకపోయినవి. 1వ బ్లాక్ నుంచి 4వ బ్లాక్ మధ్యనే 7వ బ్లాక్ వద్ద ఈ దిమ్మలు భద్రంగానే ఉన్నాయి. బాంబులతో పేల్చితే తప్ప రాఫ్ట్ పై 18 మీటర్ల పొడవు, 4 మీటర్ల లోతు వరకు క్రాక్ రావటం అనేది జరగదు. ఇక్కడ బాంబు వెళ్తే పేల్స్తేనే తప్ప ఇంత పెద్ద అది ఏర్పడదు, ఆ క్రాక్ రాదు. 18 మీటర్ల పొడవు, 4 మీటర్ల లోతు వరకు క్రాక్ రావడం అనేది జరగదు. ఒకవేళ వచ్చినా కూడా నిజంగా అది వరద ఉధృతి వల్ల వచ్చిందైతే కొట్టుకొని పోతుంది ఆటోమేటిక్గా. నాసిరకంగా ఉంటే ఎంత పెద్ద బాంబులు వాడిర్రో ఏం కథనో తెలియదు. కానీ మొత్తం మీద ఇంకా ఇతర అనుమానాలు వచ్చే ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ వైపు దిమ్మలు దెబ్బతిన్న 1వ బ్లాక్ నుంచి 4వ బ్లాక్ మధ్య కాకుండా దిమ్మలు సురక్షితంగా ఉన్న మహారాష్ట్ర వైపు ఎందుకు పియర్స్ గుంగినాయి? నక్సలైట్ల పైకి అనుమానం వచ్చేలా సిరోంచ జిల్లా సరిహద్దు వైపున గల 7వ బ్లాక్లో ఈ కుట్ర జరిగింది. అటువైపు అధికారులు సెక్యూరిటీ ఎవరు ఉండరు, ఎవరు గమనించకూడదనే సూర్యాస్తమయం సమయంలో చీకట్లు ముసురుతుండగా ఈ కుట్ర జరిగింది. ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 9న విడుదలైంది. పాలనా యంత్రాంగం మొత్తం కేసీఆర్ చేతుల నుంచి ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి పోయిన తర్వాత ఈ కుట్ర జరిగింది. ఇసుక
ఇసుకలో పియర్స్ రాఫ్ట్ గుంగితే పెద్ద పెద్ద శబ్దాలు కిలోమీటర్ల కొద్దీ వినిపించవు. బాంబులతో పేల్చితేనే ఈ శబ్దాలు వినిపిస్తాయి. 10 టీఎంసీల అడుగున ఇసుకలోకి రాఫ్ట్ జరిగితే పెద్ద శబ్దాలు వచ్చే అవకాశం లేదు. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఐఈడి ద్వారా నీళ్లలో పియర్స్ను బ్లాస్ట్ చేయవచ్చు. 19వ పియర్ రేడియల్ గ్లేట్ అలైన్మెంట్ వద్ద పెద్ద చీలిక 20వ పియర్ నిలువు చీలిక బాంబుతోనే సాధ్యం. కుంగితే ఇవి ఏర్పడవు. విధ్వంసం జరిగిందనే అనుమానంతో పోలీసులకు 12 గంటల తర్వాత ఇంజనీర్ ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని కూడా ఈ రోజు వరకు కనీసం దర్యాప్తు ప్రారంభించలేము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు. ఈ సమయంలో పోలీసు యంత్రాంగం ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉన్నది. ఎన్డీఎస్ఏ విజిలెన్స్ కమిటీ, జస్టిస్ పిసి ఘోష్ న్యాయ విచారణ కమిషన్ ఈ ఎఫ్ఐఆర్ను ఎందుకు పట్టించుకోలేదు? ఎఫ్ఐఆర్ నమోదైంది, మరి ఎన్డీఎస్ఏ బృందం ఎందుకు పట్టించుకోలే? ఇడిపోతే పీసీ ఘోష్ కమిషన్ ఎందుకు పట్టించుకోలే? సమాధానాలు కావాలి ఇక్కడ. రైట్. ఉధృతంగా లక్షలాది క్యూసెక్కుల వరద 4 ఏళ్లు తట్టుకున్న మేడిగడ్డలో ఎన్నికల ప్రచారంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ బీజేపీలు ఆరోపణ చేసిన కొద్ది రోజుల్లోనే ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? డిజైన్ లేదా పర్యవేక్షణ లేదా నిర్మాణ లోపమైతే 3 బ్యారేజీల్లోనూ 225 పియర్లలో 2 మాత్రమే ఎందుకు గుంగుతాయి అని చెప్పేసి ఇక్కడ పెద్ద అనుమానం. పైన నేను పేర్కొన్న అనుమానాలపై లోతుగా విచారణ జరపడానికి టెక్నికల్ ఎంక్వైరీ కమిటీని విదేశీ నిపుణులతో నియమించి నిజానిజాలు వెల్లడించే వరకు దీన్ని కుట్రలాగానే ప్రజలు భావించాలి అని చెప్పేసి ఇక్కడ వి ప్రకాష్ చెప్తా ఉన్నారు. మేడిగడ్డలో స్టోరేజీ అన్ని గేట్లు 85 మూసివేస్తేనే సాధ్యం. అక్టోబర్ 21న 8 గేట్ల ద్వారా 13,100 క్యూసెక్కులు 24 గంటలు ప్రవహిస్తే ఒక టీఎంసీ కొంచెం ఎక్కువ ప్రవహిస్తుంటే అది స్టోరేజీ ఎలా అవుతుంది? కాబట్టి బ్యారేజీ వద్ద నీటి నిల్వ చేశారనే ఆరోపణ పచ్చి అబద్ధం. ఈ అబద్ధాలని దురదృష్టవశాత్తు జస్టిస్ పిసి ఘోష్ కూడా నమ్మినట్టు ప్రభుత్వం విడుదల చేసిన నోటు ద్వారా తెలుస్తా ఉన్నది. మేడిగడ్డలో జరిగిన అంశాలు ఇవి. మేడిగడ్డను పడావ పెట్టి అటు బనకచెర్లకు నీళ్ళు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచెర్లకు వెళ్ళి నీళ్లు కొంట పోవాలి. ఆప్షన్ పాయింట్ 1. తర్వాత మేడిగడ్డను పడావ పెట్టి మేడిగడ్డను ఆగం చేసి మనం ఎట్లా కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్పేసి ఆరోపణలు చేసినాం కదా. ఈ ఆరోపణ చేసిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది కూలగొట్టాలి. 2 తమిళగట్టి దగ్గరికి మనం పోవాలి. అది మన కళల ప్రాజెక్టు, అది మన కళలు నెరవేర్చే ప్రాజెక్టు కాబట్టి తమిళహట్టిని మనము క్లియర్ చేసుకోవాలి. మరి 2 ఏళ్ల పొద్దు అయితే పోయినరా? ఏమైనా పర్మిషన్లు తెచ్చుకుర్రా? కాళేశ్వరంని పడావు పెట్టాలి, 1,00,000 కోట్ల అవినీతి అని మనం అన్నాం కాబట్టి దాన్ని నిజం చేసే దిశగానే మనం ఎత్తుకు పై ఎత్తులు వేయాలి, పావులు కదపాలి. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, కేసీఆర్ను బదనాం చేయాలనే ఆలోచనతోటి మెయిన్గా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. మేడిగడ్డ కుంగడానికి గల కారణాలు ఇవి అని చెప్పేసి టీడబ్ల్యూఆర్డీసీ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు విశ్లేషణ. ఇది మొత్తం మళ్ళొకసారి మీరు చదవండి, 1కి 4 సార్లు చదవండి. ఇది విదేశీ నిపుణుల కమిటీ వేసిన తర్వాత దాని మీద ఒక ఎంక్వైరీ పెట్టిన తర్వాత ఈ మేడిగడ్డ ప్రమాదం అనేది 1-2 పియర్స్ కుంగిన ప్రమాదం అనేది మొత్తం మీద ఇది దురదృష్టకరం కాదు. ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఇది ప్రమాదవశాత్తు కాదు, కావాల్సుకొని చేసిన దుశ్చర్యగా భావించాల్సి ఉంటుంది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.